విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్లో పెట్టించడం జరిగింది. అదే కలెక్టర్ గారు కూడా నోటీసు ఇష్యూ చేశారు, ప్రెస్ నోటు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు, ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు, తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఏ రకమైన రూమర్స్ నమ్మి ఏ రకమైన ఉద్రేకాలకి మీరు లోన్ కావద్దని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్లా రూమర్స్ నమ్మి దాడులు చేయడము ఇట్లాంటివి చేస్తే చట్ట వ్యతిరేకంగా మళ్ళా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్లాంటి వదంతులు నమ్మొద్దు, అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు మేము ఎంత ఓపిక పట్టామో. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనేది మేము ఫస్ట్ నుంచి ఇదే దీంతో ఉన్నాము. దయచేసి వదంతులు నమ్మి ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోవద్దు. అంత మంచి జరుగుతుంది. గవర్నమెంట్ మీ డిమాండ్స్ పట్ల సానుకూలంగా పరిశీలిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కలెక్టర్ గారు ప్రెస్ నోటు రిలీజ్ చేశారు, అబేయన్స్లో పెట్టారు ఆర్డర్స్ అనేసి. సో మీరు వచ్చి కొంతమంది మాట్లాడడానికి వచ్చినా కూడా నేను తీసుకెళ్ళి కలెక్టర్ మేడంతో కల్పిస్తాను. మీరు అప్పుడు కూడా అష్యూరెన్స్ తీసుకోవచ్చు. సో మీరు వచ్చి స్వయంగా మాట్లాడవచ్చు మేడంతో కూడా. సో ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్లో పెట్టే అధికారం ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్లో పెట్టారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి, ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి, అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళొద్దు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్, మేము ఉండేది మీకోసమే, అది గుర్తుపెట్టుకొని ఉండండి. థ్యాంక్ యూ.